సౌకర్యాలు మెరుగుపరచడంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. ICDS బెస్ట్ స్కీమ్ అని సుప్రీంకోర్టుతో సహా స్ట్రెంగ్తన్ దీన్ని బలోపేతం చేయాలి. 10 మంది ఉన్న దగ్గర కూడా ఎంత మారుమూలైనా కూడా అంగన్వాడీ సెంటర్ పెట్టుకుని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉన్న నిధులు ఇచ్చేటువంటి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కావాల్సిన నిధులు ఇవ్వడం లేదు, తగ్గిస్తూ ఉన్నారు. ఇన్ఫ్లేషన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ అంగన్వాడీ సెంటర్లు అద్దె తీసుకున్న దగ్గర అద్దె పెరుగుతాయా తగ్గుతాయా? జీతాలు నిత్యం కార్మికులకు ధరలు పెరుగుతూ ఉంటే పెంచాలా లేదా? అది మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అందుకని ప్రభుత్వం మొండిగా శ్రమ చేసేవాళ్ళని శ్రమజీవుల్ని అణచాలనుకుంటే నువ్వు బంతి ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుంది. ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తాం. కార్మికుల మీద ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తే వ్యాపుల పరిభారాన్ని మోపితే ఈ సంగతి తేలుస్తామని తెలియజేయడానికి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నిరసన అనేటువంటి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీ ప్రభుత్వ విధానాలు మార్చుకోండి. ఆ విధానాలు మారకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రేపు ఇటువంటి పద్ధతులు కార్మికులకు జీతాలు పెంచమనేటువంటి విధానాలు జీతాలు తగ్గించారు. 900 కోట్ల రూపాయలు జీతాలు బకాయిలు ఉన్నాయి. పెన్షనర్లకి న్యూ పెన్షన్ అనేది నో పెన్షన్. ఆ రకంగా కార్మికుల మీద శ్రమజీవుల మీద భారాలేసి కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చేటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు కార్పొరేట్లు 99 పైసలకు మన ఎకరా భూములు ఇస్తూ ఉన్నారు. సబ్సిడీ పేరుతోటి విద్యుత్ రూపాయి ఇస్తున్నారు. GST రద్దు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా భూములు చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ విధానాలకు వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా లక్షల మంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. 2018 నుంచి ఎందుకు జీతాలు పెంచలేదు అని అడగడానికి నిలదీయడానికి వచ్చాం. చంద్రబాబు ప్రభుత్వం ఈ సంవత్సరం విజయవాడలో ధర్నాలో జరిగితే వేలాది మంది ధర్నాన్ని అర్ధరాత్రి ఏకోదావున మొత్తం లారీల్లో బలవంతంగా ఈడ్చి లారీల్లో వేసి 50-70 కిలోమీటర్ల దూరంలో వదిలేయడం జరిగింది. ఈ రకంగా మేము జీతాలు అడిగితే నిర్బంధాన్ని ప్రయోగిస్తే మేము ఎంత నిర్బంధానికైనా ప్రాణాలకైనా తెగించేదానికి ఈరోజు దేశవ్యాప్తంగా మా హెచ్చరిక తెలియజేయడానికి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతుంది. జీతాలు పెంచుకొని మేము అడిగితే యాపులు పెంచుతున్నారు. నవచేతన యాప్ ఎందుకు పెట్టారు? మీరు ఎవరి కోసం పెట్టారు? వీళ్ళు కార్మికులు కాదా? సుప్రీంకోర్టు చెప్పింది. అంగన్వాడీ కార్మికులు వీళ్ళకి సర్వీస్ కండిషన్లు ఉన్నాయి. 8 గంటలకు వచ్చి సాయంత్రం దాకా పనిచేస్తున్నారు. పిల్లల్ని సంరక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ICDS బెస్ట్ స్కీమ్ ఇది వచ్చిన తర్వాతే చిన్న పిల్లలు బడిలోకి వెళ్ళడం అనేటువంటి వ్యవసాయ దేశం. తల్లి చీర కట్టుకొని పొలంలోకి వెళ్ళేవాడు.